Hello everyone, welcome to Kartikeya IAS Academy. Let's see the analysis of the Hindu newspaper. The first topic is PM hands over Arjun MK-1A tank to army. Okay, here this is the advanced version of the Arjun tanks. Okay, this is the latest model. So already we have discussed about this in the current affairs video, but let me revise it again. Okay. ఫస్ట్ ఏదైతే మనం ఆల్రెడీ ఇప్పటివరకు యూజ్ చేస్తూ వస్తున్నామో ఎంకే లైక్ ఏదైతే అర్జున్ ట్యాంక్స్ యూజ్ చేస్తూ వస్తున్నామో అందులో ఏవైతే డిఫెక్ట్స్ కానీ లేకపోతే ఏవైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో అన్ని వాటిని రెక్టిఫై చేస్తూ ఇప్పుడు దీన్ని కొత్తగా తీసుకొని వచ్చారు న్యూ మోడల్. ఓకే, దీన్ని మన ప్రైమ్ మినిస్టర్ మొన్న చెన్నైలోని ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఓకే, టోటల్ ఎన్ని తీసుకున్నారు వాళ్ళు? 118 ట్యాంక్స్ని తీసుకున్నారు. ఓకే, అయితే ఈ ఆర్టికల్లోని మనకి ఏమి ఇచ్చారన్నది చూద్దాం. త్రూ దిస్ ఆర్టికల్ విల్ నో దాట్ ఇక్కడ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ని మెన్షన్ చేశారు ఇందులోని. ద చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ జనరల్ ఈస్ ముకుంద్ నరావనే. ఓకే, సో త్రూ దిస్ యూ హ్యావ్ గాట్ ద నేమ్ ఆఫ్ వన్ పర్సన్. సెకండ్ థింగ్, ఎవరెవరు కలిసి డిజైన్ చేశారు మనకి ఈ ట్యాంక్ని అంటే CVRDE, కాంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ DRDO. ఓకే, దిస్ ఈస్ ద లీడింగ్ ల్యాబొరేటరీ విచ్ ఇస్ అ యూనిట్ ఆఫ్ ద DRDO. ఎక్కడ జరిగింది ఇదంతా అని చెప్పాను, తమిళనాడులోని జరిగింది. ఓకే, మనకి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి అక్కడే ఉంది. ఆ యూనిట్ ఏదైతే ఉందో అది మనకి తమిళనాడులోనే ఉంది. సో అక్కడ రీసెంట్ విజిట్లోని పిఎం ఏం చేశారు, హీ హ్యాండ్ ఓవర్ ద ట్యాంక్స్ టు ద ఇండియన్ ఆర్మీ. ఓకే, అయితే ఇప్పుడు ఏవైతే ట్యాంక్స్ ఉన్నాయో ఇవి తమిళనాడులో యూజ్ లైక్ దే వర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ తమిళనాడు అండ్ దే ఆర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద నార్దర్న్ బార్డర్స్ ఆఫ్ ద కంట్రీ. సో దే హ్యావ్ సైటెడ్ ఇట్ యాజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఇండియాస్ యునైటెడ్ స్పిరిట్. అంటే చూడండి, సౌత్లోనే మ్యానుఫ్యాక్చర్ అయింది బట్ దే ఆర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద నార్దర్న్ బార్డర్స్. సో దిస్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఫర్ ద భారతాస్ ఏక్తా దర్శన్. ఓకే, it means the unity, how unitedly the country is working for its development అని చెప్పి. ఓకే, this is like an example for that. And ఇలా మన ఇదేంటి, we all know that this is indigenously developed. Okay, the indigenously developed కాబట్టి this can be an example of the Atmanirbhar అంటే సెల్ఫ్ రిలయంట్ అని చెప్పి. లైక్ నాట్ జస్ట్ దిస్, ఇన్ ద డిఫెన్స్ సెక్టర్ వీఆర్ గోయింగ్ లైక్ ఏవైతే మనం తయారు చేస్తున్నామో అవన్నీ కూడా వీఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ ఆర్ బిల్డ్ ఇట్ ఇండిజినియస్లీ. అంటే అట్లీస్ట్ 50% ఆఫ్ ద కాంపోనెంట్ మనం ఇండిజినియస్గా అయ్యే విధంగా మనం ట్రై చేస్తున్నాము. సో దీస్ ఆల్ క్యాన్ బి లైక్ యూ క్యాన్ రైట్ ఆల్ దీస్ అండర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్. ఓకే, ఇంకా అక్కడ ఆయన ఎక్కడైతే లైక్ ఆఫ్టర్ గివింగ్ దట్ హీ హ్యాస్ టాక్ విత్ ద మినిస్టర్స్ ఓవర్ దే అండ్ దే వర్ ఎక్స్ప్రెసింగ్ లైక్ ఈవెన్ దే వాంట్ టు వర్క్ ఫర్ ద కంట్రీ అని చెప్పి. ఓకే, లైక్ టాక్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్ లైక్ మొత్తం యాజ్ ఐ హెవ్ టోల్డ్ యూ మొత్తం ఇక్కడ కింద తయారవుతుంది అండ్ దే ఆర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద నార్దర్న్. ఆ విధంగా ఏంటి అంటే ఈవెన్ ద పీపుల్ దే ఆర్ హ్యాపీ టు వర్క్ ఫర్ ద కంట్రీ. ఓకే, అండ్ నాట్ జస్ట్ దిస్, మనం ఏవే కావాలి మన కంట్రీకి ఏం కావాలి, వీఆర్ బీయింగ్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ దట్. ఇండిజీనియస్గా మొత్తం అంతా చేసుకుంటూ మన డిఫెన్స్ని మనం స్ట్రాంగ్గా చేసుకోవాలి, మనకి కావాల్సినవన్నీ కూడా. ఓకే, అంటే ఏంటి, మన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా ఇండిజీనియస్గానే మనం డెవలప్ చేసుకునే విధంగా మనం మన ఆర్మీ బేస్ని, మన ఆర్మీని లేకపోతే మనకి ఏమేం కావాలి వాటిలోని వెపన్స్ కానివ్వండి, ఇలాగా ఆ ఫీల్డ్లో అవసరమైనవన్నీ కూడా మనకు మనమే ఏర్పరచుకుంటూ వీ షుడ్ బి స్ట్రాంగ్ అని చెప్పి. ఓకే, ఈ టాపిక్ మీకు మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్ 3లో వస్తుంది అండ్ ప్రిలిమ్స్లో అయితే కరెంట్ ఈవెంట్స్లో వస్తుంది. ద నెక్స్ట్ టాపిక్ ఇస్ ప్రాజెక్ట్స్ లాంచ్డ్ ఇన్ కోచి విల్ స్పర్ గ్రోత్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ మనకి చెన్నై వెళ్ళారు, దాని తర్వాత కేరళ వెళ్ళారు. ఇన్ హిస్ ట్రిప్ కోచిలోని కూడా ఆయన ఒక 5 ప్రాజెక్ట్స్ని ఇనాగరేట్ చేశారు. ఆ 5 ప్రాజెక్ట్స్ ఏంటి అన్నవి మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ప్రాపిలిన్ డెరివేటివ్ పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ ఆఫ్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే, లాంచ్డ్ ద రోల్ ఆఫ్ వెజల్స్ టు బి ఆపరేటెడ్ బిట్వీన్ Bolgatti and Wellington Island. You have to remember the names of the places which are mentioned. And second project and inaugurate చేసింది ఏంటి అంటే సాగరిక ఇంటర్నేషనల్ క్రూజ్ టర్మినల్. Laid the foundation stone for the reconstruction of the South Coal berth at Cochin Port. Okay. Next thing is opening the Marine Engineering Training Institute. Okay. ఇంకా ఏంటంటే what he mentioned particularly in this, అంటే these are the projects which have been
ఇనాగ్రేటెడ్ బై హిమ్. ఆయన ఏం చెప్పారంటే మనం ఫస్ట్ మన కంట్రీ తాలూకా టూరిజంని మనం డెవలప్ చేసుకుందాము. ఫస్ట్ మన కంట్రీలో ఉన్న ప్లేసెస్ని మనం తిరిగి వస్తే మనకి టూరిజం అనేది పెరుగుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అబ్రాడ్ మనది ఏదైతే ఉందో ఫస్ట్ మనం మన టూరిజంని డెవలప్ చేసుకోవాలి అని చెప్పి అన్నారు. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, మన కంట్రీ తాలూకా ఇన్కమ్ అనేది మనకి పెరుగుతుంది. బికాస్ ఇఫ్ వీఆర్ విజిటింగ్ ది ప్లేసెస్ ఇన్ ఆ కంట్రీ ఇట్ సెల్ఫ్ మన మనీ మన దగ్గరే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి, ఈవెన్ ద యూత్ విల్ గెట్ కనెక్టెడ్ టు ద కల్చర్. మనం బయటకి వెళ్ళి అక్కడవన్నీ నేర్చుకునే కన్నా ఫస్ట్ మన కంట్రీలో ఉన్న మన ప్లేసెస్ మనం తిరిగితే యూత్ విల్ నో అబౌట్ ద కల్చర్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పి చెప్పారు. దీనివల్ల మన టూరిజం ఒకటి ప్రమోట్ అవుతుంది. సో ఫినాన్షియల్లీ వీ విల్ గ్రో అండ్ కల్చరల్లీ ఆల్సో వీ విల్ బీ గ్రోయింగ్. ఓకే, ఇంకా ఆయన మెన్షన్ చేసిన వేరే పాయింట్స్ ఏంటన్నవి చూద్దాం. ఫస్ట్ థింగ్ ఈస్ ట్రావెల్ లోకలీ అండ్ ఎక్స్ప్లోర్ ప్లేసెస్. ఓకే, అండ్ స్టార్టప్స్ని కూడా ఏవైతే స్టార్టప్స్ వస్తున్నాయో దే ఆర్ ఆస్కింగ్ దెమ్ టు కన్సిడర్ డెవలపింగ్ ప్రాజెక్ట్. అంటే టూరిజంని డెవలప్ చేసే విధంగా టూరిజంకి రిలేటెడ్ యాక్టివిటీస్ అలాంటి స్టార్టప్స్ని డెవలప్ చేయమని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ దీనివల్ల ఏమవుతుంది, మనకి అడిషనల్గా రెవెన్యూ వస్తుంది అండ్ ద యూత్ విల్ బి కనెక్టెడ్ టు ద కల్చర్ ఆఫ్ ద కంట్రీ. నెక్స్ట్ వరల్డ్ టూరిజం ఇండెక్స్ రేటింగ్ తీసుకుంటే ఇండియా మూవ్డ్ ఫ్రమ్ 65th position to 34th position in the past 5 years. Okay, if you consider the past 5 years, first month 65th position lo undedi and now it came to 34th position. Okay, next ఆయన ఏం చెప్పారు అంటే ఈవెన్ హీ ఈస్ వర్కింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఇండియన్ డయాస్పోరా ఇన్ ద గల్ఫ్ కంట్రీస్. ఓకే, గల్ఫ్ నేషన్స్లో ఎక్కడైతే మన వాళ్ళు అక్కడ లైక్ ఇంప్రిజన్మెంట్లో ఉంటారు కదా, జైల్లో వాటిలో ఎవరైతే మన ఇండియన్ పీపుల్ ఉండిపోయారో వాళ్ళందరినీ కూడా తిరిగి కంట్రీకి తేవడానికి హీఈస్ వర్కింగ్ అని చెప్పి అండ్ ఆ విధంగా చాలా మందిని అప్రోచ్ అయ్యారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది గల్ఫ్ కంట్రీస్ హ్యావ్ రెస్పాండెడ్ పాజిటివ్లీ అండ్ దే హ్యావ్ యాక్సెప్టెడ్ టు సెండ్ బ్యాక్ ద పీపుల్. ఇంకా చాలా మందిని కూడా తీసుకొచ్చామని చెప్పి హీ మెన్షన్ దట్ ఇన్ దిస్ ఆర్టికల్. అండ్ ఈయన నెక్స్ట్ వెళ్ళే విజిట్ యుఏఈ, ఖటార్ అండ్ బహ్రెయిన్ వెళ్తున్నారు. అక్కడికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ఇండియన్ డయాస్పోరాతో కూడా ఆయన ఇంటరాక్ట్ అయ్యే ఆపర్చునిటీ ఉంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇక్కడ నుంచి తిరిగి తీసుకువచ్చారు అని చెప్పాను కదా, ఆ విధంగా ఇప్పటికీ తెచ్చిన వాళ్ళు 50 lakh people were brought back to the country under the Vande Bharat program. So here the program name is mentioned, Vande Bharat program. So once you have to see what is the objective of this project. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఎందుకు అసలు, దీని ఆబ్జెక్టివ్ ఏంటి అన్నది ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఆయన ఇంకా ఏం మెన్షన్ చేశారు అంటే ఈ 50 lakh పీపుల్లోని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కేరళ వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి అక్కడ వాళ్ళకి మెన్షన్ చేశారు అనమాట. యాజ్ యూజ్ ఇన్ దాట్ ప్లేస్ హీ వాజ్ మెన్షనింగ్ అబౌట్ వాట్ ఆర్ ద వర్క్స్ హీ హాస్ డన్ టు ద పీపుల్ ఓవర్ దే. నెక్స్ట్ ఇంకా కొచ్చి తల్కా మెట్రో ఏదైతే ఉందో దానికోసం కూడా మెన్షన్ చేశారు. హీ హాస్ సెడ్ దట్ యూనియన్ బడ్జెట్ హాస్ గివెన్ షేర్, అంటే ఒక దానికోసం కూడా థింక్ చేసింది, దానికోసం కూడా బడ్జెట్లో ఎలోకేట్ చేశారు. అండ్ ఇవన్నీ కూడా దేనికి అంటే ఇవన్నీ డెవలప్ అయితే ఆటోమేటిక్గా అక్కడ టూరిజం కానివ్వండి, ఆ స్టేట్ కానివ్వండి, అదంతా కూడా డెవలప్ అవుతుంది. సో హౌ ద గవర్నమెంట్ ఈస్ వర్కింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ దాట్ స్టేట్ అన్నట్టు ఈ ఆర్టికల్లో మనకి మెన్షన్ చేశారు. నెక్స్ట్ it will come under the general studies third paper and in the prelims it will come under the economic and social development. Rock mass of landslide fell on frozen stream causing disaster. ఇది మనకి ఉత్తరాఖండ్లో ఏదైతే గ్లేషియర్ బ్రేక్ జరిగిందో దాని గురించి చెప్పింది. ఇది కూడా ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ తలక డైరెక్టర్ ఏం మాట్లాడారు, యాజ్ లాస్ట్ పేపర్లో మనం ఎలాగైతే డిస్కస్ చేసాం ఆ విధంగా ఆయన అడిగిన క్వశ్చన్స్కి ఆయన ఏ విధంగా ఆన్సర్ చెప్పారు. దిస్ ఇస్ ప్యూర్లీ హిజ్ ఒపీనియన్. ఓకే, అయితే ఆయన పేరేంటి, ఆయన ఎవరు, హూ ఇస్ ద పర్సన్ హూ హాస్ గివెన్ దీస్ ఆన్సర్స్ అంటే హీ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ NGRI VM Tiwari. ఓకే, నెక్స్ట్ the first question which was asked is what could have led to the Uttarakhand disaster and why are we still unable to pinpoint the precise cause. Okay, దానికి రీజన్ ఏంటి అన్నది ఇట్స్ నాట్ పర్టికులర్ లైక్ ఏమైపోయింది అన్నది ఎవరు ఎగ్జాక్ట్గా చెప్పలేరు. సో ఇన్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ విల్ బీ డిస్కసింగ్ హియర్. ఓకే, ఆయన ఏం చెప్పారంటే శాటిలైట్ ఇమేజెస్ ఏముంటాయో వాటి మీద కానివ్వండి అండ్ అదర్ అబ్జర్వేషన్స్ మీద బేస్ అయ్యి ఇట్ కుడ్ బి ఏ బెడ్ రాక్ ల్యాండ్ స్లైడ్. ఇప్పుడు ఇది ఒక మనకి హిల్ ఏరియా ఉంది అనుకుందాం. ఓకే, ఇఫ్ ద హిల్ ఇలా ఉన్నాయనుకోండి, రాక్ ఏదైతే ఉందో రాక్ స్ట్రక్చర్ మనకి ఈ విధంగా ఉంది, లేయర్ మీద లేయర్ లేయర్ మీద లేయర్ ఇలా లేయర్గా ఉంది అనుకుందాం. ఇప్పుడు ఇందులోంచి ఏదో ఒక లేయర్ ఏదైనా స్లిప్ అయిపోయింది అనుకుందాం, ఇక్కడ నుంచి ఒక చిన్న పీస్ లేసిందంటే యాజ్ ఐ హ్యావ్ షోన్ యూ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టెప్స్. ఏమవుతుంది, ఒక స్టెప్ ఏదైనా మీరు కదిపితే ఏమవుతుంది, ఆ పైన ఏదైతే బెడ్ రాక్ ఉందో అదంతా కూడా మనకి కిందకి ఇలా స్లైడ్ అయితే వచ్చేస్తుంది. ఓకే, బెడ్ రాక్ స్లైడ్ అవుతున్నప్పుడు ఏముంది, దాని మీద ఏవైతే ఉన్నాయో అవి కూడా స్లైడ్ అవుతూ వస్తాయి. అంటే పెబల్స్ కానివ్వండి, రాక్స్ కానివ్వండి, అవన్నీ స్లైడ్ అవుతూ వచ్చి ఈ కింద ఉన్న వాటి మీద అవి పడతాయి.
ఓకే, ఇలా వచ్చి ఇప్పుడు ఏమవుతుంది, రాక్ మీద ఇది కదిలేటప్పటికి ఈ పెబల్స్ ఇదంతా కూడా బరువు అంతా వచ్చి కింద పడేటప్పటికి ఇక్కడ ఉన్న ఐస్ ఏదైతే ఉందో, ఓకే లెట్స్ ఇక్కడ అంతా మనకి గ్లేషియర్స్ ఐస్ ఉందని చెప్తాం, ఇదేమవుతుంది బ్రేక్ అయిపోతుంది. ఓకే, పైనుంచి రాళ్ళు పడడం వల్ల ఇక్కడ ఉన్న ఐస్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ నుంచి బ్రేక్ అయిపోతాయి. బ్రేక్ అయ్యి మనకి ఏమవుతుంది, కిందకి జారి వచ్చేస్తుంది. ఓకే, సో బేస్డ్ ఆన్ ద శాటిలైట్ ఇమేజ్ అనాలిసిస్ ఇట్ వాస్ సెడ్ దట్ బెడ్ రాక్ ల్యాండ్ స్లైడ్ అక్కడ. ల్యాండ్ స్లైడ్ అంటే తెలుసు కదా, ఒక పీస్ ఆఫ్ చంక్ ఆఫ్ ల్యాండ్ అనేది కిందకి జారి వచ్చేయడం. ఓకే, అంత హై ఎలివేషన్ నుంచి అది వచ్చేటప్పటికి అదేమైంది, కింద ఉన్న ఫ్రోజన్ స్ట్రీమ్ బెడ్ ఏదైతే వాటర్ బాడీ ఉందో దట్ ఈస్ ఫ్రోజన్, దట్ ఈస్ ఇన్ ద పీస్, దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐస్ దట్ గాట్ బ్రోకెన్. దానివల్ల ఏమైంది, అంత పీస్ ఆఫ్ ఐస్ ఎప్పుడైతే జరుగుతుందో ఇట్ హ్యాస్ ట్రిగ్గర్డ్ ద మాస్ మూమెంట్. మాస్ మూమెంట్ అంటే ఒకేసారి చాలా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ సాచ్యురేటెడ్ డెబ్రీస్ అంటే ఇట్ మే బి సాయిల్, శాండ్, పెబల్స్ అన్నీ కలిపి, ఓకే ఆ ఫ్లోని అందులో ఏమేమున్నాయి, సెడిమెంట్, ఐస్, మెల్టెడ్ ఐస్, స్నో, ఓకే ఇవన్నీ కూడా ఒకేసారి మనకి ఫ్లో అవడం అనేది మొదలుపెట్టింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లడ్. ఓకే, నెక్స్ట్, కుడ్ ద డిజాస్టర్ హ్యావ్ బీన్ ప్రివెంటెడ్ ఆర్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ దోస్ అన్ప్రెడిక్టబుల్ న్యాచురల్ ఈవెంట్స్. ఓకే, దీన్ని ప్రివెంట్ చేయొచ్చా, లేకపోతే మనం ఏమీ చేయలేమా, అంటే ఎప్పుడు ప్రెడిక్ట్ చేయలేనంత న్యాచురల్ ఈవెంట్స్ అని అడుగుతున్నారు. హీ సెడ్ దట్ ఎస్ ద ప్రిడిక్షన్స్ క్యాన్ బి మేడ్. ఓకే, కాకపోతే ఏంటి, మనకి ఎగ్జాక్ట్గా ఏ టైంకి అవుతుంది, ఏ లొకేషన్లో అవుతుంది, ఆ విధంగా అయితే మనం ప్రెడిక్ట్ చేయలేము. బట్ ఇలా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అన్నది మనం స్టడీ చేస్తూ హిమాలయన్ రీజియన్ని వీ క్యాన్ ప్రెడిక్ట్ అని చెప్తున్నారు. ఓకే, దీనికోసం ఇంటిగ్రేటెడ్ సైంటిఫిక్ స్టడీస్ చేయాలి అండ్ ఇన్స్ట్రుమెంటల్ అబ్జర్వేషన్స్ అనేవి కాన్స్టెంట్గా చేస్తూ ఉండాలి. ఓకే, అక్కడ మనకు ఆల్రెడీ ఆ హిమాలయన్ రీజియన్లో ఆ విధంగా ఏమీ పెట్టలేవు. సో వీ హ్యావ్ టు యూజ్ దీస్ మెథడ్స్ టు స్టడీ ఇట్ సో దట్ బేస్డ్ ఆన్ దాట్ వీ విల్ బీ నోయింగ్ అని చెప్పారు. ఇంకా ఏం చెప్పారు, వీ నీడ్ టు అండర్టేక్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్ అని చెప్పారు ఫర్ ద మ్యాపింగ్ ఆఫ్ ద ల్యాండ్ స్లైడ్ జోన్స్. అంటే ఏంటి, ఎక్కడెక్కడ ల్యాండ్ స్లైడ్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా వీ హ్యావ్ టు మ్యాప్ దిస్. ఇప్పుడు ఇక్కడ ఈ హిల్లీ ఏరియాస్ ఉన్నాయి అంటే, ఇక్కడ గ్లేషియర్స్ ఉన్నాయంటే, ఎక్కడెక్కడ ల్యాండ్ స్లైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వాటిని ముందే మ్యాప్ చేసి పెట్టుకుంటే అక్కడ ఈ కన్స్ట్రక్షన్స్ అవి జరగకుండా చూసుకోవడం, లేకపోతే అక్కడ లోవర్ రేంజ్లో ఉన్న లో ల్యాండ్లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండడం అవన్నీ కూడా జరుగుతాయి. దీస్ ఆర్ ద మెజర్స్ టు మిటిగేట్ ద లాస్. అంటే ఏంటి, ఎక్కువ లాస్ అవ్వకుండా వీ కెన్ నాట్ ప్రివెంట్, బట్ హ్యూమన్ లాస్ లేకుండా మనం ట్రై చేయాలి అంటే వీ హ్యావ్ టు ప్రెడిక్ట్ దిస్ యూజింగ్ దిస్ స్టడీస్. ఓకే, నెక్స్ట్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ సెన్సార్స్ అండ్ మోడర్న్ టెక్ టూల్స్ టు గివ్ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ లైక్ పర్హాప్స్ ఫర్ సునామీ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ అలర్ట్స్? ఎస్, వాట్ హీ సెడ్ ఈస్ ఈవెన్ వీ కెన్ యూజ్ టెక్నాలజీ టు మేక్ దిస్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్. ఓకే, రాకముందే ఎలాగైతే సునామీ వాటికి మనం వార్నింగ్ ముందే ఇస్తారో, లైక్ ఎన్ని అవర్స్లో ఇది రాబోతుంది, ఇంత ఎఫెక్ట్ రాబోతుంది, సైక్లోన్స్కి వాటికి మనకి ఎలా ఇస్తారు, అదేవిధంగా వీటికి కూడా మనం ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని యూజ్ చేయొచ్చు బై యూజింగ్ ద మోడర్న్ టూల్స్ అని చెప్తున్నారు. బట్ దిస్ ఇస్ నాట్ ఇట్ ఇన్స్టాల్డ్ ఇన్ ద హిమాలయన్ రీజియన్, వీ నీడ్ టు గెట్ దెమ్ ఇన్స్టాల్డ్ ఇన్ ద హిమాలయన్ రీజియన్ అని చెప్తున్నారు. నెక్స్ట్, ఈస్ దేర్ ఎనీ రోల్ ఆఫ్ ద ప్లేట్ టెక్టానిక్స్? ఓకే, such glaciers or landslides are natural phenomena of tectonic plate shifts or glacier movements. Melt, or could it be the result of a large-scale deforestation plus man burrowing through the through the mountains for building infrastructures like roads, canals, or power projects? Okay, first let's discuss about the plate tectonics. Okay, plate tectonics ante enti, as we all know our earth is divided into several plates, several major and minor plates. Okay, ఇప్పుడు ఇదొక ప్లేట్ అనుకుందాం. ఓకే, these plate keep on moving constantly. They may move away from each other, they may come towards each other. ఓకే, లేదా ఒకదాని వైపు ఒకటి రావచ్చు, లేదా ఒకదాని నుంచి ఒకటి దూరంగా వెళ్ళొచ్చు. ఓకే, ఆర్ దే మే జస్ట్ స్లైడ్. ఏంటి, ఇలా ఒక ప్లేట్ ఉంది అంటే దే మే జస్ట్ స్లైడ్ ఈచ్ అదర్. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు ప్లేట్స్ ఎప్పుడైతే కొలైడ్ అవుతున్నాయో, ఇన్ దిస్ కేస్ హియర్ ద యురేషియన్ ప్లేట్ అండ్ ద ఇండియన్ ప్లేట్ దే ఆర్ గెటింగ్ కొలైడెడ్. ఓకే, ఇలాగ రెండు కూడా ఒకదాన్ని ఒకటి హిట్ చేసుకుంటుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, రెండు హిట్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకి మౌంటైన్స్ అన్ని ఫామ్ అవుతాయి. దిస్ ఇస్ హౌ అవర్ హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ ఫార్మ్డ్. అంటే ఏంటి, ఇక్కడ మనకి యురేషియన్ ప్లేట్ ఉంది, ఈ కింద నుంచి మన ఇండియన్ ప్లేట్ మూవ్ అవుతూ వెళ్ళి ఇక్కడ దీన్ని హిట్ చేసింది. సో ఇన్ దిస్ ఏరియా మనకి హిమాలయన్ మౌంటైన్స్ అన్న ఫామ్ అయ్యాయి. అవి ఏంటి,
దోస్ ఆర్ యంగ్ మౌంటైన్స్ అండ్ ద ప్రాసెస్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్. ఇట్స్ నాట్ లైక్ ఆ ప్రాసెస్ ఆగిపోయింది అని కాదు హిట్ చేసిన తర్వాత, ఇట్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్. కాబట్టి డెఫినెట్గా అలాంటి ఏరియాస్లో మనకి ఇలాంటి న్యాచురల్ ఈవెంట్స్ అన్నవి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ద మూమెంట్ ఈజ్ స్టిల్ దేర్, ద ప్లేట్స్ ఆర్ స్టిల్ కొలైడింగ్. ఇంకా అక్కడ పైకి మౌంటైన్స్ అనేవి రేజ్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ అన్ని ప్లేట్ టెక్టానిక్స్ వల్ల జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇవి ఏవైతే ఉన్నాయో మనకి నెక్స్ట్ స్టడింగ్ ద గ్లేషియల్ మూమెంట్. ఓకే, గ్లేషియల్ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా స్టడీ చేయవలసిన అవసరం అనేది మనకి ఉంది. ఓకే, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ల్యాండ్ స్లైడ్స్ని మనం క్రియేట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఆర్టిఫిషియల్ ల్యాండ్ స్లైడ్స్ని మనం క్రియేట్ చేయొచ్చు, ఎస్, బికాస్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఇవి మనం చేస్తున్న యాక్టివిటీస్ వల్ల అవి ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానివల్ల డెఫినెట్గా మన యాక్ట్స్ వల్ల కూడా ఈ ల్యాండ్ స్లైడ్స్ అన్ని జరిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే, అయితే ఈ ఎన్జిఆర్ఏ ఏదైతే ఉందో మీరు ఏ విధంగా దానికి అసిస్టెన్స్ ఇస్తున్నారు అని అడిగారు. ఓకే, ఎన్జిఆర్ఏ వాళ్ళు ఏం చెప్పారంటే ఏదైనా సరే ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ ఏదైనా జరిగింది అంటే ఇమీడియట్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ దెమ్ ద హెల్ప్. రెస్క్యూ ఆపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి, అంతే కదా. సో వీళ్ళకి చేసిన రోల్ ఏంటి అంటే దే హ్యావ్ మేడ్ ద హెలిబాన్ జియోఫిజికల్ 3D మ్యాపింగ్. పైనుంచి తిరుగుతూ ఆ కింద ఎంతవరకు వెళ్ళుంటుంది వాటర్, ఈ ఫ్లడ్ ఎక్కడి వరకు ఆ టనల్ లోపలికి వెళ్ళుంటుంది, ఇలాంటి ఇమేజెస్ అన్ని కూడా తీసుకుని వాళ్ళు 3D మ్యాపింగ్ ఇచ్చి ఏదైతే దొరికే రిపోర్ట్స్ వెంటనే వాళ్ళకి రెస్క్యూ టీమ్ వాళ్ళకి సబ్మిట్ చేశారనమాట. బేస్డ్ ఆన్ దట్ దే క్యాన్ మూవ్ ఇన్సైడ్ అనమాట, ఎంతవరకు ఛాన్సెస్ ఉంది వాటర్ వెళ్ళడానికి అవన్నీ కూడా. స్టిల్ వి ఆల్ ఆర్ సీయింగ్ రోజుకి కూడా ఇంకా 3 బాడీస్ దొరికాయి, ఇంకా 4 బాడీస్ దొరికాయి, అలా కౌంట్ అనేది పెరుగుతూనే ఉంది. ఎవరైతే మిస్సింగ్ అయ్యారో అందులోని చాలామంది ఇప్పటికే చనిపోయినట్లుగా మనకి తెలుస్తుంది. దిస్ టాపిక్ విల్ కమ్ అండర్ థర్డ్ పేపర్. డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకు వస్తుంది అండ్ ఎన్వైరన్మెంట్లో వస్తుంది, అండ్ ప్రిలిమ్స్ ఇష్యూలో చూస్తే మనకి ఇది ఎన్విరాన్మెంట్లోని క్లైమేట్ చేంజ్లోని వస్తుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇస్ ఫాసిల్స్ ఆఫ్ డికిన్సోనియా ఫౌండ్ ఇన్ భింబేత్కా. ఓకే, ఈ భింబేత్కా అన్నవి ఏంటి మనకి కేవ్స్ అండ్ రాక్ షెల్టర్స్ అన్నవి మనకు కనిపిస్తాయి. చాలా చాలా ఏన్షియంట్ రాక్ షెల్టర్స్ అన్నవి మనకి అక్కడ ఉంటుంది. మ్యాన్ ఎవల్యూషన్ స్టార్టింగ్లో తను ఏంటంటే ఇప్పుడున్న మోడర్న్ మ్యాన్ కాకుండా ఎర్లీ మ్యాన్స్ ఎవరైతే ఉండేవారో వాళ్ళు ఏ విధమైన హోమ్స్లో ఉండేవారు అన్నవి మనకి ఇక్కడున్న రాక్ షెల్టర్స్లో చూస్తే మనకి అర్థమవుతుంది. అక్కడ వాళ్ళు ఉన్న కొన్ని ఆబ్జెక్ట్స్ దొరికే వాళ్ళు యూజ్ చేసిన, లేకపోతే వాల్స్ మీద వాళ్ళు వేసిన పెయింటింగ్స్ని బట్టి విచ్ కైండ్ ఆఫ్ యానిమల్స్ దే యూస్ టు రేర్, లేకపోతే ఎలాంటివి తినేవారు, ఏమి ఉండేది, వాళ్ళ ఏ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉండేది, అవన్నీ కూడా వీ కెన్ గెట్ సమ్ ఐడియా త్రూ ద పెయింటింగ్స్ ఆన్ ద వాల్స్ అండ్ భింబేత్కా. ఇది ఎక్కడుంది మనకి మధ్యప్రదేశ్లోని ఉంది. ఓకే, దిస్ నాట్ ఎ సింగిల్ కేవ్ ఆర్ సింగిల్ రాక్ షెల్టర్, దే హండ్రెడ్స్ ఆఫ్ దెమ్. ఓకే, అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే అక్కడ మనకి ఫాజిల్స్ అన్నవి దొరికాయి ఆఫ్ వాట్ డికిన్సోనియా. డికిన్సోనియా అంటే ఏంటి, దిస్ ఇస్ ఎ వెరీ 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 ఓల్డ్ లైఫ్. ఓకే, ఒక ఆర్గానిజం ఏదైతే లివింగ్ ఆర్గానిజం విచ్ వాజ్ ఫౌండ్ మెనీ 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 ఇయర్స్ బ్యాక్. ఓకే, ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అంట, 550 million years ఓల్డ్. ఈ డికిన్సోనియా అనేది 550 million years ఓల్డ్. ఇది మనకి ఎక్కడ దొరికిందంట, యాజ్ ఐ హావ్ టోల్డ్, భింబేత్కా రాక్ షెల్టర్స్ ఏవైతే ఉన్నాయో దాని రూఫ్ మీద, దాని పైన ఆన్ ద రూఫ్ ఆఫ్ ద భింబేత్కా రాక్ షెల్టర్స్. అయితే దీన్ని ఎలా ఐడెంటిఫై చేశారు, హౌ ఇట్ లుక్స్, హౌ ద ఆర్గానిజం లుక్స్ అంటే ఇట్ లుక్స్ లైక్ ఏ వైట్ లీఫ్ లైక్ ప్యాచెస్ అండ్ సెంట్రల్ వర్టిబ్రా కనెక్టింగ్ ద లీవ్స్. అంటే మనకి ఇప్పుడు ఒక లీఫ్ ఉంటుంది కదా, లీఫ్ డ్రై అయిపోయిన తర్వాత చూడండి లీఫ్కి ఇలా మనకి నర్వ్స్ టైప్లో కనిపిస్తాయి కదా, వీన్స్ ఉంటాయి కదా. ఓకే, ఈ విధంగా వీన్స్ లాగా వచ్చి మళ్ళీ ఇది మనకి రిబ్ ఏదైతే ఉంటుందో లీఫ్ రిబ్ ఆ టైప్లో ఉంటుంది. అదే విధంగా ఈ ఆర్గానిజం అనేది కూడా అలానే ఉందంట. సెంటర్గా ఒక వర్టిబ్రా వచ్చి ఇలా వీన్స్ అన్నవి కనెక్ట్ అయి ఉన్నాయంట. అయితే వాళ్ళకి దొరికిన వాటిలో ఒకటేమో 17 inches సైజ్ ఉంది, మిగతా 2 కూడా చిన్నగా ఉన్నాయి ఇదంతా కంపేర్ చేస్తే. ఓకే, అయితే మనకి ఈ మ్యాటర్ అనేది ఎక్కడ పబ్లిష్ చేశారు, ఫ్రమ్ వేర్ ఇట్ వాజ్ ఎక్స్ట్రాక్టెడ్ అంటే ఇట్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ద జర్నల్ గోండ్వానా రీసెర్చ్. ఓకే, దిస్ గోండ్వానా రీసెర్చ్లోని చేశారు. ఇది మనకి ఎక్కడ దొరికింది అంటే ఇక్కడ భింబేత్కాలో ఏదైతే కేవ్స్ ఉంటాయో ఆ ఆడిటోరియం కేవ్కి పైన మనకి రైట్ సైడ్లో దీన్ని ప్లేస్ చేశారు. ఓకే, అయితే గోండ్వానా అంటే ఏంటి, ఓకే మనందరికీ తెలుసు ఏంటి, మన ఎర్త్ ఏదైతే ఇప్పుడు ప్రీవియస్ దాంట్లో కూడా చెప్పారు, మన ఎర్త్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఒక సింగిల్గా ఉండేది, తర్వాత అది బ్రేక్ అయిపోయింది, పీసెస్ లాగా మనకి బ్రేక్ అయిపోయింది. ఓకే, అప్పుడు మనకి పైన మనకి ఏదైతే ఉందో అది 2 pieces బ్రేక్ అయింది. ఆ కింద ఏదైతే ఉందో కింద పోర్షన్ని గోండ్వానా అని చెప్పి పిలిచేవారు, ఒక గోండ్వానా ల్యాండ్. అయితే ఇలా మనకి డిఫరెంట్ పీసెస్గా ఉండేది ఎర్త్.
ఎర్త్లోని ఏదైతే మన కాంటినెంట్స్ ఉన్నాయో అవన్నీ డిఫరెంట్ పీసెస్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అంతా కూడా ఒకప్పుడు ఒకే పీస్లా ఉండి తర్వాత అవి డిఫరెంట్ పీసెస్గా బ్రేక్ అయిపోయింది. అయితే సదర్న్ పార్ట్లో ఏదైతే ఉందో అది మనకి ఆఫ్రికా కానివ్వండి, ఆస్ట్రేలియా, మన ఇండియన్ ప్లేట్ ఇవంతా కూడా సౌత్ అమెరికా ఇదంతా కలిపి ఒక్క పీస్గా ఉండేది. తర్వాత అవి డిఫరెంట్ పీసెస్గా విడిపోయాయి. ఓకే, దిస్ వాజ్ సమ్వాట్ పార్ట్ ఆఫ్ జియోగ్రఫీ. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ గోండ్వానా రీసెర్చ్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఓకే చూడండి, ఇప్పుడు మనకి ఏవైతే ఇక్కడ దొరికిందో బింబేత్కా అంటే మన ఇండియాలో ఏవైతే దొరికాయో సిమిలర్ ఫాసిల్స్ మనకి సౌత్ ఆస్ట్రేలియాలో కూడా దొరికాయి. ఇట్ మీన్స్ దాట్ ఒకప్పుడు ఆస్ట్రేలియా అండ్ ఇండియా దగ్గరగా ఉండేవి, ఆ రెండు ప్లేట్స్ దగ్గరగా ఉండేవి. సో దే వర్ షోయింగ్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద పేలియో ఎన్విరాన్మెంట్స్. So now when you write something about this topic in geography, you can use this as an example. ఓకే, ఇదే విధంగా మీరు కరెంట్ అఫైర్స్ని ఎప్పుడు కూడా వాటికి రిలేట్ చేసుకోవడం రావాలి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఇస్తున్నప్పుడు. ఓకే, నెక్స్ట్ బింబేత్కా రాక్ షెల్టర్స్ కోసం చూస్తే ఇట్ ఈస్ ఎ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ దట్ కన్సిస్ట్ ఆఫ్ 7 hills and over 750 రాక్ షెల్టర్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ 10 kilometers. ఓకే, 10 kilometersలో మొత్తం 750 రాక్ షెల్టర్స్ అన్నవి అక్కడ ఉన్నాయంట. At least some of the shelters were inhabited more than 1 lakh years ago. 1 lakh years ago వాళ్ళు అక్కడ ఉండేవారంట మనుషులు. ఓకే, బేస్ ఎలా తెలుస్తుంది అంటే త్రూ ద కార్బన్ డేటింగ్ ఆ టెక్నిక్స్ ద్వారా దే విల్ బి నోయింగ్ అక్కడ వాళ్ళు యూజ్ చేసిన దొరికిన లేకపోతే అక్కడ రాక్స్ వాళ్ళు ఏదైతే ఉంటుందో వాటిని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు అన్నమాట ఈవెన్ ఇయర్స్ బ్యాక్ అన్నది. ఓకే, రాక్ షెల్టర్ అండ్ కేవ్స్ ప్రొవైడ్ ఎవిడెన్స్ ఆఫ్ ఇవి ఏవైతే ఉంటుందో మనకి అకార్డింగ్ టు వాట్ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ద్వారా చూస్తే ఇట్ ఈస్ ఎ రేర్ గ్లింప్స్ ఆఫ్ ద హ్యూమన్ సెటిల్మెంట్ అండ్ కల్చరల్ ఎవల్యూషన్. ఫస్ట్ హ్యూమన్స్ ఎవరైతే ఉండేవారో వాళ్ళ సెటిల్మెంట్స్ అంటే వాళ్ళు ఉండే ప్లేసెస్ కానివ్వండి, వాళ్ళు ఎలా ఎవాల్వ్ అయ్యారు అన్నది, అంటే ఫ్రమ్ విచ్ అంటే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ హంటర్ అండ్ గ్యాదరర్స్ నుంచి అగ్రికల్చర్కి ఎలా మారారు అనేది మనకి ఈ రాక్స్ మీద ఉన్నది ఆ పెయింటింగ్ ద్వారా కానివ్వండి వాటి ద్వారా మనకి ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఓకే, అండ్ దీస్ గివ్ ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ స్పిరిచువాలిటీ. హంటర్స్ అండ్ గ్యాదరర్స్ అంటే ఏంటి, ఏమైనా యానిమల్స్ని చంపుకోవడం, అక్కడ ఏవైతే ఫ్రూట్స్ కానివ్వండి రూట్స్ ఏవైతే దొరుకుతాయో వాటిని గ్యాదర్ చేసి అవి తిని ఉండేవాళ్ళు. దాని తర్వాత వాళ్ళ ఓన్ ఫుడ్ని వాళ్ళు కల్టివేట్ చేసుకోవడం, ప్రొడ్యూస్ చేసుకోవడం, అదంతా మనకి అగ్రికల్చర్లోకి వస్తుంది. ఇది మనకి వస్తుంది. అండ్ ప్రిలిమ్స్లో చూసుకుంటే ఇది మనకి జియోగ్రఫీలోని వస్తుంది, హిస్టరీలో కూడా వస్తుంది. ఓకే, అండ్ ఈవెన్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ టాపిక్ ఇస్ పాకిస్తాన్ ఆర్మీ కండక్ట్స్ ఎక్సర్సైజెస్ ఇన్ థార్ డెజర్ట్. ఓకే, ఇక్కడ థార్ డెజర్ట్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ ఇండియా. అంటే ఏంటి, మన ఇండియాలో మాత్రమే లేదు. ఇప్పుడు ఈ థార్ డెజర్ట్ ఏదైతే ఉందో అందులో కొంత పోర్షన్ మన ఇండియాలో ఉంది, కొంత పోర్షన్ పాకిస్తాన్లో ఉంటుంది. సో వాళ్ళ పోర్షన్లో ఏదైతే థార్ డెజర్ట్ ఉందో అక్కడ వాళ్ళు ఎక్సర్సైజ్ అన్నది కండక్ట్ చేశారు. ఓకే, అండ్ it is a month-long training exercise. So where it is being conducted in the Thar desert, which is in the Sindh province. Okay, so why they are conducting this? And they want to train the people to work even in the tough conditions in the deserts. ఓకే, చాలా టఫ్గా ఉన్న కండిషన్స్, ఎక్స్ట్రీమ్ డెజర్ట్ ఎన్విరాన్మెంట్స్ అంటే ఏంటి, అంత ఎండలోని వితౌట్ వాటర్ ఏవైతే ఎంత టఫ్ కండిషన్స్ ఉంటాయో అలాంటి కండిషన్స్లో కూడా దే షుడ్ బి ఏబుల్ టు సర్వైవ్ అండ్ ఫైట్ అని చెప్పి అలాంటి ప్లేసెస్లో వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. ఓకే, ఈ ఎక్సర్సైజ్ కోడ్ ఏంటి అంటే జిదారుల్ హదీద్. దీన్ని వీళ్ళు ఎప్పుడుతో ఫినిష్ చేస్తారు, February 28th ఫినిష్ చేస్తారు. దిస్ ఇస్ ఎ 4 week లాంగ్ అంటే ఆల్మోస్ట్ ఏ మంత్ లాంగ్ ఎక్సర్సైజ్ అనమాట. ఓకే, ఇదేంటి అసలు వీళ్ళది కాన్సెప్ట్ ఏంటి, ఏ కాన్సెప్ట్ మీద వీళ్ళు చేస్తున్నారు అంటే డిఫెన్స్ ఇన్ డెజర్ట్స్ అంట కాన్సెప్ట్ అన్నది. ఓకే, ఇది థార్ డెజర్ట్లో సింధ్ ప్రావిన్స్లో చేశారు. నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళకు ఒక డెజర్ట్ వార్ఫేర్ స్కూల్ అని చెప్పి చోర్లో ఉందంట. ఇది ఎక్కడ మనకు ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు, 4 meters అహెడ్ ఆఫ్ ద చోర్స్ దగ్గరలోని చేస్తున్నారు. అక్కడ నుంచి 74 kilometers దగ్గరలో చేస్తున్నారు. ఓకే, వాళ్ళకు ఒక డెజర్ట్ వార్ఫేర్ స్కూల్ అనేది కూడా ఉంది అక్కడ చోర్లో. అండ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1987. ఓకే, ఇది ఎక్కడ ఉందంటే మనకి వాళ్ళకి ఇది ఎక్కడుందంట, అక్కడ సింధ్ ఏరియాలోని హైదరాబాద్ అన్న ప్లేస్ ఉంది. ఓకే, వాళ్ళకి కూడా హైదరాబాద్ అన్న ప్లేస్ ఉంది సింధ్లో. అక్కడ వాళ్ళకి ఈ చోర్ అన్న ప్లేస్లో ఈ డెజర్ట్ వార్ఫేర్ స్కూల్ అన్నది ఉంది. అండ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1987. ఇట్ వాజ్ టు ప్రమోట్ ద డెజర్ట్ వార్ఫేర్. డెజర్ట్లోని ఎలా ఉంటుంది వార్ అవన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఇదంతా కూడా చేస్తున్నారు. అయితే ఈ థార్ డెజర్ట్ అనేది మనకి ఎంత ఏరియా ఉంది, మొత్తం 2 lakh square kilometers, and this forms as a natural boundary between India and Pakistan. ఓకే, మనకి వాళ్ళకి ఉన్న ఒకే ఒక డెజర్ట్ న్యాచురల్ బౌండరీ ఏంటి, ఇదే.
ఓకే, ఇండియాకి అండ్ పాకిస్తాన్కి మధ్యన ఉన్నది. నెక్స్ట్ ఇంకా ఇది ఒకటే కాదు, ఇంకా వాళ్ళు అంటే ఈ డెజర్ట్ ఎక్సర్సైజ్ కాకుండా వాళ్ళు ఇంకొకటి కూడా మీన్ వైల్ లైక్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఏంటంటే మల్టీనేషనల్ నేవల్ ఎక్సర్సైజ్ అండ్ ఇట్ వాస్ హోస్టెడ్ బై పాకిస్తాన్. ద నేమ్ ఈస్ అమన్. ఓకే, అమన్ 2021 ద నేమ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్. అండ్ ఇది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు? అరేబియన్ సీలో. యాజ్ యూ ఆల్ నో, ఇప్పుడు మన ఇండియా ఇలా తీసుకుంటే ఇక్కడ మనకి పాకిస్తాన్ ఉంటుంది అండ్ దిస్ ఈజ్ అరేబియన్ సీ. ఓకే, సో హియర్ దే ఆర్ కండక్టింగ్ ద ఎక్సర్సైజ్. ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇందులో అంటే 45 కంట్రీస్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్, ఇంక్లూడింగ్ యుఎస్, రష్యా, చైనా అండ్ టర్కీ. Now let's see about Thar desert. ఇది మన మ్యాప్లో, ఇండియా మ్యాప్లో చూసుకుంటే మేజర్ పోర్షన్ ఆఫ్ ద డెజర్ట్ ఇన్ ఇండియా అండ్ సమ్ పోర్షన్ ఆఫ్ ద డెజర్ట్ ఈజ్ ఇన్ పాకిస్తాన్. ఓకే, అండ్ మన ఇండియా వరకు చూద్దాం మనం. మన ఇండియాలో ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది అంటే ఇట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ద గుజరాత్. ఓకే, ఇక్కడ గుజరాత్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ వరకు వెళ్తుంది? పంజాబ్ వరకు ఉంటుంది మనకి డెజర్ట్. ఓకే, అండ్ ఇక్కడ మనకి హర్యానా వరకు ఉంటుంది, పంజాబ్ అండ్ హర్యానా వరకు నార్త్ అండ్ నార్త్ ఈస్ట్లో వస్తుంది. అండ్ సౌత్లో ఎక్కడి వరకు ఉంటుంది అంట? అరావలి రేంజ్. ఇక్కడ మనకి అరావలి రేంజ్ ఉంటుంది కదా, అరావలి రేంజ్, రన్ ఆఫ్ కచ్ ఇక్కడ ఉంటుంది. సో సౌత్లోని మనకి అరావలి రేంజ్ అండ్ రన్ ఆఫ్ కచ్ ఉంది. నార్త్ ఈస్ట్లో ఏముంది మనకి? పంజాబ్ అండ్ హర్యానా ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ ఇట్ లైస్ ఇన్ ద రాజస్థాన్. ఇదంతా రాజస్థాన్ కాబట్టి మనకి మోస్ట్ పోర్షన్ ఆఫ్ ద డెజర్ట్ లైస్ ఇన్ ద రాజస్థాన్. నెక్స్ట్ ఇట్ విల్ కమ్ అండర్ ద జనరల్ స్టడీస్ పేపర్ 2 and in prelims it will come under current events. Next topic is UAE's Hope probe sends home first image of Mars. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. హోప్ అన్న ప్రోబ్ని యుఏఈ వాళ్ళు పంపించారు అని చెప్పి. ఓకే, అయితే అది వెళ్ళిన వెంటనే ఏం చేసింది? ఇట్ హ్యాస్ సెంట్ ద ఇమేజెస్ ఆఫ్ ద మార్స్ మీద ఉన్న పిక్చర్స్ని అది పంపించింది. అయితే అది ఏం పిక్చర్ని పంపించిందంటే ఇట్ సెంట్ ద పిక్చర్ ఆఫ్ ద లార్జెస్ట్ వాల్కెనో ఇన్ ద సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టంలోనే ఉన్న పెద్ద వాల్కెనో తాలూకా పిక్చర్ పంపించింది. దాని పేరేంటి? ఒలింపస్ మాన్స్. ఓకే, మనం ఆల్రెడీ ఏం డిస్కస్ చేసాం? ఈ హోప్ అన్నది మనకి ప్రోబ్ దేనికోసం పంపించారు? ఇట్ ఈస్ ఓన్లీ టు ఆర్బిట్ అరౌండ్ ద మార్స్. ఇట్ విల్ నాట్ డూ ద ల్యాండింగ్ అన్నది జరగదు. ఓన్లీ అది తిరుగుతూ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉంది, అక్కడ వెదర్ కండిషన్స్ని మాత్రమే స్టడీ చేయడం కోసం ఈ ప్రోబ్ అని చెప్పి నేను చెప్పాను. అయితే సో ఇట్ ఈస్ నాట్ ల్యాండింగ్. ఇట్ హ్యాస్ టేకెన్ ద ఇమేజ్ ఫ్రమ్ 24,700 kilometers అబౌవ్ ద మార్షియన్ సర్ఫేస్. ఎప్పుడు? జస్ట్ ఆఫ్టర్ ఏ డే after a day after the probe enter Mars orbit. అది మార్స్ ఆర్బిట్లోకి వెళ్ళిన 1 dayలోనే ఇట్ హ్యాస్ సెంట్ ద పిక్చర్స్. ఓకే, అయితే వీళ్ళు ఎవరైతే యూఏఈ వాళ్ళు పంపించారో యాజ్ దిస్ వాజ్ ద ఫస్ట్ ప్రోబ్ ఫర్ దెమ్ టు సెండ్ టు మార్స్ అండ్ దే హ్యావ్ టోల్డ్ దట్ నాట్ జస్ట్ ఫర్ స్టడీయింగ్ ద వెదర్ కండిషన్స్ స్టడీ చేయడమే మాత్రమే కాదు, ఇట్ విల్ ఆల్సో సర్వ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ద రీజియన్స్ యూత్. అక్కడ ఉన్న యూత్కి ఇది ఒక ఇన్స్పిరేషన్ లా కూడా ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. అండ్ వాళ్ళకి ఈ ప్రోబ్తో ఇంపార్టెన్స్ ఏంటి అంటే UAE's venture is time to mark the 50th anniversary of the unification of the nation's 7 Emirates. ఆ 7 Emirates ఓకే, వాళ్ళ తాలూకా యూనిఫికేషన్ ఏదైతే జరిగిందో ఆ 50th anniversary గుర్తుగా కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఇట్ విల్ ఆర్బిట్ ద రెడ్ ప్లానెట్ ఫర్ అట్లీస్ట్ 1 Martian year. అట్లీస్ట్ 1 Martian year అంటే ఏంటి? మార్స్, మన ఎర్త్ ఇయర్ కాదు, మార్స్ తాలూకా ఇయర్ అంటే ద టైమ్ విచ్ మార్స్ టేక్స్ టు ఆర్బిట్ అరౌండ్ ద సన్. ఓకే, ఎంతది? దాన్ని మార్షియనరా అంటాం. అండ్ ఇట్స్ ఈక్వల్ టు 687 days. అన్ని రోజులు ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు, ఇట్స్ నాట్ కన్ఫర్మ్డ్, ఇట్స్ ఎక్స్పెక్టెడ్ టు ఆర్బిట్ ద మార్స్ ఫర్ దోస్ మెనీ డేస్. ఓకే, ఇట్ విల్ కమ్ అండర్ GS పేపర్ 3 అండ్ ప్రిలిమ్స్ కరెంట్ ఈవెంట్స్. ద నెక్స్ట్ టాపిక్ ఇస్ ఏషియన్ రికార్డ్స్ ఫర్ ప్రవీణ్ అండ్ నిషత్. ఓకే, మనకి ఏవైతే పారా అథ్లెటిక్స్ జరిగిందో ఓకే, దాంట్లో వీళ్ళిద్దరూ కూడా గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చారనమాట. ఎవరు? ప్రవీణ్ అండ్ నిషత్. లెట్స్ సీ అబౌట్ దట్. ఏం జరిగింది? ఇది మనకి 12th ఫజా ఇంటర్నేషనల్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఇది ఏదైతే కాంపిటీషన్స్ జరిగాయో అందులో మనకి ప్రవీణ్ కుమార్ అతనికి అండ్ నిషత్ కుమార్ వీళ్ళిద్దరికి కూడా గోల్డ్ మెడల్స్ వచ్చాయి. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఓన్ టార్గెట్స్ని వాళ్ళు బీట్ చేశారనమాట. అంటే దే హ్యావ్ గివెన్ దేర్ ఓన్ బెస్ట్. వాళ్ళు ముందు చేసిన పర్ఫార్మెన్స్ కంటే బాగా చేశారు. అండ్ ఇట్ మేడ్ దెమ్ ద ఫస్ట్ ఓకే, ఇట్ మేడ్ దెమ్ టు బ్రేక్ ద ఏషియన్ రికార్డ్. కొత్త రికార్డ్ వీళ్ళే మళ్ళీ క్రియేట్ చేశారు అండ్ దే హ్యావ్ గాట్ ఈవెన్ గోల్డ్ మెడల్స్ ఇన్ దట్. ప్రవీణ్ కుమార్ అన్న అతను 2.05 meters జంప్ అండ్ న్యూ ఏషియన్ రికార్డ్ గోల్డ్ ఇన్ మెన్స్ హై జంప్. నిషత్ కుమార్ అతను 2.06 meters న్యూ ఏషియన్ రికార్డ్ గోల్డ్ ఇన్ మెన్స్ హై జంప్. అయితే ఏంటంటే వీళ్ళిద్దరిది కొంచెం కేటగిరీ అనేది డిఫరెంట్ ఉంది. ఇక్కడ నిషత్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతను దేంట్లోని అతను చేసిన కేటగిరీ ఏంటంటే ఎవరికైతే
బిలో ఎల్బో ఆర్ రిస్ట్ యాంప్యుటేషన్ అని జరిగిందో, అంటే దే డోంట్ హ్యావ్ ద రిస్ట్ ఆర్ ద ఓకే, లేకపోతే బిలో ఆర్మ్ కానీ లైక్ ఎల్బో కానివ్వండి, బిలో రిస్ట్ యాంప్యుటేషన్ ఎవరికి జరిగిందో ఆ కేటగిరీలోని. ఓకే, దీంతో పాటు ఇంకా ఏమొచ్చింది, మొత్తం ఆన్ ద టోటల్ ఈ క్యాంపెయిన్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి ఇండియాకి మొత్తం 23 మెడల్స్ అన్నవి వచ్చాయి మనకి. ఓకే, ఇంకా సిమ్రన్ అన్న ఆమె సెకండ్ మెడల్ వచ్చింది ఛాంపియన్షిప్లోని. ఇంకా చాలామంది ఉన్నారు, సిమ్రన్ ఉన్నారు, భాగ్యశ్రీ ఉన్నారు. భాగ్యశ్రీ అన్న ఆవిడకి సిల్వర్ మెడల్ వచ్చింది షార్ట్ పుట్లోని. అండ్ ఇంకా మొరక్కోకి ఏమో లైక్ 1 సెకండ్ మొరక్కో నామ్ని ఓడించే ఈమెకి భాగ్యశ్రీ అన్న ఆమెకి షార్ట్ పుట్లోని సిల్వర్ మెడల్ వచ్చింది. సిమ్రన్ అన్న ఆమెకి గోల్డ్ వచ్చింది. ఓకే, దీస్ ఆర్ ద అదర్ థింగ్స్. మెయిన్ వీళ్ళిద్దరు నేమ్స్ మెన్షన్ చేశారు కాబట్టి వీళ్ళకి ఏమొచ్చింది అనేది మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.